తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక సినిమా గురించి భారీ చర్చ జరుగుతుంది. అది నాగ చైతన్య నటిస్తున్న వృషకర్మ. విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కార్తిక్ దండు ఇప్పుడు ఇంకా పెద్ద స్థాయిలో డార్క్ సూపర్ న్యాచురల్ మైథాలజికల్ థ్రిల్లర్తో వస్తున్నాడు. గ్లిమ్స్ చూసిన వాళ్ళు ఒక్క మాట చెప్తున్నారు, ఇది సాధారణ సినిమా కాదు, విజువల్ ఎక్స్పీరియన్స్. మరి ఈ సినిమా నిజంగా నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందా లేదా అంచనాలను అందుకోలేకపోతుందా? ఈ వీడియోలో పూర్తి అనాలిసిస్ చూద్దాం. హాయ్, సినీఎక్స్ తెలుగుకి స్వాగతం. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాణంలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా వృషకర్మ. ఈ సినిమాని విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తున్నాడు. విరూపాక్ష సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఆ సినిమా విజువల్స్, మిస్టరీ మరియు వాతావరణం. అదే మ్యాజిక్ ను ఇప్పుడు కార్తిక్ దండు ఇంకా పెద్ద స్థాయిలో వృషకర్మలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఒక డార్క్ సూపర్ న్యాచురల్ మైథాలజికల్ థ్రిల్లర్. గ్లిమ్స్ లో వినిపించిన ఒక డైలాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అతీంద్రియ శక్తి మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుంది. ఈ ఒక్క డైలాగ్తోనే సినిమా కథ, బ్లాక్ మ్యూజిక్, పురాణాలు మరియు మిస్టరీ చుట్టూ తిరుగుతుందని అర్థమవుతుంది. ఇలాంటి సినిమాల్లో ముఖ్యంగా విఎఫ్ఎక్స్ మరియు విజువల్స్ చాలా కీలకం. గ్లిమ్స్ చూస్తే కొన్ని విషయాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. విజువల్స్ చాలా స్టన్నింగ్ గా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ వర్క్ చాలా రియలిస్టిక్ గా ఉంది. గబ్బిలం షాట్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. ఇవి చూస్తే ఈ సినిమా టెక్నికల్ గా చాలా పెద్ద స్థాయిలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నాగ చైతన్య ఒక కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. తండేల్ సినిమా తర్వాత నాగ చైతన్య చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే. ఇది అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా అని కూడా సమాచారం. ఈ సినిమా హిట్ అయితే నాగ చైతన్య కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మరియు అనగనగా ఒక రాజు సినిమాలో ఆమె తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరైంది. ఇప్పుడు నాగ చైతన్యతో కలిసి ఈ మైథాలజికల్ థ్రిల్లర్లో నటించడం ఆమె కెరీర్ కి పెద్ద బూస్ట్ ఇవ్వచ్చు. ఈ సినిమా మరొక ప్రత్యేకత ఏంటంటే సుకుమార్ మరియు బివిఎస్ఎన్ ప్రసాద్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విరూపాక్ష సినిమా సమయంలో సుకుమార్ కార్తిక్ దండుపై పెట్టిన నమ్మకం ఎంత పెద్దదో మనం చూసాం. ఇప్పుడు అదే కాంబినేషన్ మరోసారి వృషకర్మ కోసం కలిసి పనిచేస్తుంది. ఇది ఈ సినిమా మీద ఇంకా ఎక్కువ అంచనాలను పెంచుతుంది. ఈ సినిమా మ్యూజిక్ అందిస్తున్నది అజనీష్ లోక్నాథ్. ఇతను ముందుగా కాంతారా, మంగళవారం, విరూపాక్ష లాంటి సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు. అతని బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిస్టరీ సినిమాల్లో చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నది మలయాళ కెమెరామెన్ నీల్ డి కొనహా. ప్రస్తుతం అతను కథానార్, ది వైల్డ్ సోర్సరర్ అనే భారీ మలయాళ సినిమాకి కూడా పనిచేస్తున్నాడు. ఆ సినిమా విజువల్స్ చూసిన వాళ్ళు ఇప్పటికే చాలా మెచ్చుకున్నారు. అందుకే కార్తిక్ దండు అతన్ని వృషకర్మ కోసం ఎంచుకున్నట్లు తెలుస్తుంది. కార్తిక్ దండు మొదటగా 2017లో భమ్ భోలేనాథ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సుకుమార్ సహాయంతో విరూపాక్ష అనే బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు అదే క్రియేటివ్ స్టైల్తో వృషకర్మని మరింత పెద్ద స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాకుండానే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజువల్స్, విఎఫ్ఎక్స్, స్టోరీ ఈ మూడు బాగా వర్క్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? వృషకర్మ సినిమా నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందా లేక సాధారణ హిట్ గానే ఆగిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఇలాంటి సినిమాల అనాలిసిస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.